సీఎం రేవంత్ రెడ్డి హంగు ఆర్భాటాలకు తెరతీశారు. తానొక్కడినే సోకులకు పోతే సహచర మంత్రులు ఊరుకోమని కొన్నాడో ఏమో. పనిలో పనిగా వారిని కూడా కృషి చేసే పని మొదలుపెట్టాడు. ఇంతకు సీఎం రేవంత్ చేస్తున్న ఆర్భాటం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయనంటూ నీతులు చెప్పే సీఎం రేవంత్ రెడ్డి అసలు రూపం బయటపడింది. గత పాలకులు చేసిన దుబారాను రిపీట్ కానివ్వనంటూ నమ్మించిన కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలను సొంత సోకుల కోసం దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రం అప్పుల్లో ఉందంటూనే సీఎం రేవంత్ రెడ్డి తనతో సహా 11 మంది మంత్రులకు పోస్ట్ ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుగోలు చేశారు. ఒక్కో కారు ఖరీదు 1,50,00,000 రూపాయలు కాగా 18 కోట్ల రూపాయలు చెల్లించి మొత్తం 12 కార్లను కొనుగోలు చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో సచివాలయానికి రావడం మానేశారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుని ప్రభుత్వ సమీక్షలు, కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు, మంత్రులందరూ అక్కడికే వెళ్తున్నారు. కొత్తగా కట్టిన సమీకృత సచివాలయం 6వ అంతస్తులోని సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్కు మరమ్మతులు చేస్తున్నారని తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి తన ఛాంబర్ను భారీ హంగులతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 5 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన ఆర్భాటం కోసం వెచ్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైన రూఫ్ టాప్ల పనులు ఇప్పటికే మొదలైనట్టు తెలుస్తోంది. అధికారంలోకి రాగానే శాసనసభలో ఆర్థిక శ్వేతపత్రం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ప్రచారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాను చెప్పిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయకుండా తప్పించుకోవడానికి కూడా ఇదే బూచీగా చూపించారు. అయితే ఇప్పుడు మాత్రం కోట్లాది రూపాయలతో ఖరీదైన కార్లు, ఫర్నిషింగ్ పనులు చేపట్టడంపై సామాన్య ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.